జాషువా అన్న గారికి వందనాలు. నా పేరు సుజాత. నేను గుంటూరు నుంచి ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. మా నాన్నగారికి గత 3 నెలల నుంచి ఆరోగ్యం బాగోట్లేదు. మేము ఒకసారి హాస్పిటల్లో చూయిద్దామని తీసుకెళ్తే హార్ట్ వీక్నెస్, షుగర్ వల్ల హార్ట్ వీక్ అయిందని చెప్పారు. బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉందని చెప్పారు. నార్మల్గా అయితే 60% బ్లడ్ ఫ్లో అనేది జరగాలి, కానీ షుగర్ వల్ల 30% పడిపోయిందని చెప్పారు. మేము చాలా భయపడ్డాం. చాలా వేదనతో ప్రభు సన్నిధిలో మేము మొరపెట్టగా ఒకరోజు యూట్యూబ్లో జాషువా అన్న గారి వాక్యం విన్నాం. లేనిది ఉన్నట్టు పలకమని, స్వస్థత దయచేసావు యేసయ్యా అని చెప్పమని, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చావయ్యా అని చెప్పమని, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చావయ్యా అని చెప్పమని జాషువా అన్నగారు వాక్యం చెప్పారు. ప్రార్థనా విధానం మార్చుకోవడం ద్వారా మా జీవితాల్లో దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చేశాడు. ఒక 2 రోజుల క్రితం మా నాన్నగారికి హార్ట్ చెకప్ చేయిస్తే మళ్ళా 30కి పడిపోయిన బ్లడ్ ఫ్లో. ప్రార్థనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా యేసయ్య మా నాన్నగారికి మీరు బ్లడ్ ఫ్లోని నార్మల్ స్టేజ్కి తెచ్చారని స్తుతించినప్పుడు ఆ రిపోర్ట్లో 52% పెరిగింది. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన యేసయ్యకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు ప్రార్థనా విధానాన్ని మాకు నేర్పించిన జాషువా అన్న గారికి కూడా మా నిండు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా మా భవిష్యత్తులో మంచి మార్గాల్లో నడిచి దేవునికి సాక్షులుగా ఉండాలని, అనేక మందికి మా సాక్ష్యము ద్వారా ఒక ఆత్మనైనా రక్షించబడగలిగే కృపను దయచేస్తారని ఈ చిన్న వాక్యాన్ని జాషువా అన్న గారితో పంచుకున్నట్టు కృప చూపించిన యేసయ్యకి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాం. ఆమేన్.